హాయ్, నేను శ్రీదేవి. ఆనియన్ పకోడీ 10 నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు. దీనికోసం శనగపిండి, బియ్యపిండి, ఆనియన్ ఇవి కావాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఒక 1/2 లీటరు ఆయిల్ అయితే పడుతుంది. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యే లోపల శనగపిండిని పకోడీ కోసం రెడీ చేసుకోవాలి. 4 ఆనియన్స్ మీడియం సైజువి సన్నగా పొడవుగా కట్ చేసుకొని వీటిని బాగా కలుపుకొని విడివిడిగా వస్తాయి. ఈ కట్ చేసిన ఆనియన్ని ఒకసారి ఇలా బాగా కలుపుకుంటే ఇవి విడివిడిగా వచ్చేస్తాయి. ఇందులో ఒక 1/2 స్పూను కారం, పచ్చిమిరపకాయలు వేస్తాం కాబట్టి తక్కువ వేస్తున్నాను. సాల్టు చూసి వేసుకోవాలి. సాల్టు, పచ్చి ధనియాల పొడి, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు. పిండిని బట్టి మనం సాల్టు కారం అనేది వేసుకోవాలి. మినప్పప్పు 1.5 స్పూను, జీలకర్ర ఒక 1/2 స్పూను. ఇవన్నీ బాగా కలుపుకోవాలి, మిక్స్ అయ్యేటట్టుగా. మినప్పప్పు వేయటం వలన టేస్ట్ అనేది బాగుంటుంది. పచ్చి ధనియాల పొడి ఇవన్నీ వేస్తే బాగుంటాయి. శనగపిండి 1 కప్పు, నిండుగా తీసుకుంటే 1 కప్పు అవుతుంది. బియ్య పిండి వచ్చేసి ఒక 1/2 కప్పు. ఈ రెండు బాగా మిక్స్ అయ్యేలాగా ఆనియన్ ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ముందే వాటర్ వేయొద్దు, ఆనియన్లో తడి ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాల్సి వస్తుంది. స్టవ్ మీద ఆయిల్ పెట్టుంటాం కదా, ఆ ఆయిల్ 1 స్పూన్ తీసుకొని కొంచెం పెద్ద స్పూన్తో 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ వేయటం వలన ముద్దగా అవ్వకుండా పొడి పొడిగా వస్తుంది. కొద్దిగా వాటర్ చిలకరించినట్టుగా వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ ఒకసారి చూసుకోవాలి. సాల్ట్ సరిపోతే మరలా కొంచెం సాల్ట్ కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి 1 స్పూన్ 2 స్పూన్ల కన్నా వాటర్ ఎక్కువ పట్టదు. అలా చిలకరించినట్టుగానే వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువ వేసేస్తే ముద్దగా అయిపోతుంది. అలా కాకుండా కొంచెం కొంచెంగా వేస్తూ వాటరు కలిపితే ఇలా పొడి పొడిగా రావాలి. పిండి రెడీ అయిపోయింది కలపటం. ఈ పిండిని ఇప్పుడు ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత కొద్దిగా సాల్ట్ అందులో వేసుకుంటే ఆయిల్ పకోడీకి ఎక్కువ పీల్చుకోకుండా ఉంటుంది. చింతపండు కానీ సాల్ట్ కానీ వేసుకోవాలి ఆయిల్లో. రెడీ అయిన పకోడీ పిండిని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరి దగ్గర కాకుండా కొంచెం దూరంగా వేస్తూ ఇలా వేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత కలపాలి. ముందే కలిపేస్తే అంటుకున్నట్టు అవుతుంది గరిటికి. ఇలా వేగిన తర్వాత రెండో పక్కకి వేసుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి ఈ పకోడీని తిప్పుకోవాలి. ఇవి బాగా కాలిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆయిల్ వేడైన వెంబటే ఆనియన్ కట్ చేసుకొని పిండి కలుపుకొని ఒక 15 నిమిషాల్లో మనం రెడీ చేసేసుకోవచ్చు. ఆయిల్ వేడైతే ఎక్కువ టైం తీసుకోదు పకోడీ వేగటానికి కూడా. పకోడీ రెడీ అయిపోయింది. ఇలా చిల్లులు గంటిలోకి పకోడీ వేస్తే ఆయిల్ ఎక్కువ రాకుండా ఉంటుంది.
టిష్యూ పేపర్ వేసుకొని అందులోకి ఈ పకోడీ వేసుకుంటే ఆయిల్ ఏమన్నా ఉన్నా ఈ టిష్యూ పేపర్ లాగేసుకుంటుంది. పకోడీ రెడీ అయిపోయింది. అది ఫస్ట్ టైం వేసిన పకోడీ, ఇది రెండోసారి మళ్ళీ వేస్తున్నాను. ఒక కప్పు శనగపిండి, హాఫ్ కప్పు బియ్యం పిండికి 4 ఉల్లిపాయలకి ఈ పకోడీ ఇంత అయింది. కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు పిండి కూడా. ఈ రెండోసారి పకోడీ కూడా వేగిపోయింది. ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని తినడానికి సర్వ్ చేసుకోవచ్చు. ఆనియన్ పకోడీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.